మా అత్తమ్మ మామయ్య ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ సీసీ కెమెరాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇక్కడ బ్యాంకు దోపిడీ అయినప్పుడు కూడా సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల మారింది. సీసీ కెమెరాలే కనుక ఉంటే అది సులువుగా ఇంకా కెమెరాలు ఇవ్వడం జరిగింది. ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూముల గురించి అందరూ ఆలోచిస్తున్నారు. భూముల సంగతి ఏంటి అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని సంవత్సరానికి 12,000 ఇవ్వడం జరుగుతుంది. రైతు భరోసా అట్లనే గత 10 సంవత్సరాలు కూడా ఎక్కడ రేషన్ కార్డులు అనేది ఎవరికి కూడా ఇవ్వలేదు. మరి మన ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడు రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వ పథకాలైనా అర్హులైన వాళ్ళకే దక్కేది. ప్రజా ప్రభుత్వంలో అన్ని కూడా చేసుకుంటాం. ఇదే కాదు మన అభివృద్ధికి మళ్ళీ చెప్తున్నా ఎక్కడ కూడా ఎక్కకుండా మీ అందరికీ తోడు నిలేస్తాను. మీకు మాట ఇలా సార్ పది ఎక్కువ తినాలి. మా రాయపర్తి మండలి కాబట్టి మన అర్థం కావాలి మాట్లాడవద్దు. కాబట్టి ఓన్లీ మన ఎమ్మెల్యే వారు డాక్టర్ వచ్చారు కాబట్టి అక్కడ హెల్త్ సెంటర్ ఉన్నది. ఆ హెల్త్ సెంటర్ డాక్టర్ కూడా అక్కడ మన మనుషులని కొడుకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఎంతమంది మధ్యలో చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మరి అదేవిధంగా మీరందరూ కూడా మా కుటుంబం మీద మీరంత ప్రేమ మీరంతా ఇలా సార్ పది ఎక్కువ తినాలి. మా రాయపర్తి మండలి కాబట్టి మన అర్థం కావాలి.